నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన ఆది కావ్యము రామాయణము, అందులో ఇప్పుడు సుందరకాండ చదువుతూ వస్తూ ఉన్నాము. దీన్ని సుందరకాండ అని ఎందుకు పిలుస్తాము? వాల్మీకి మహర్షి దీనికి సుందరకాండ అని ఎందుకు పేరు పెట్టారు ఈ కాండకు అని మనము కొంతవరకు భాగవతాన్ని ప్రమాణంగా పెట్టుకుని యోగాన్ని చూపిస్తూ దాన్ని ఆత్మయోగంగా ఎట్లా సాధించాలి అని మన దక్షిణామూర్తి స్తోత్రంలో చివరి 2 శ్లోకాలకు మన సురేశ్వర్ల వారు ఒక 40, 50 పైగా కారికలు రాసిచ్చారు. అదంతా చదువుతూ దాన్ని గూడా కలుపుకుని మన దక్షిణామూర్తి స్తోత్రానికి చివరగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్న సందర్భంలో అక్కడ చూపించిన మన దక్షిణామూర్తి స్తోత్రంలోని సురేశ్వర్ల వారి శ్లోకాల్లో ఉన్న విషయాలను పెట్టుకుని తైత్తిరీయంతో సహా కలుపుకుని మనము సుందరకాండను విచారిస్తూ వచ్చాము. కాబట్టి ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారము మనకు వేరు వేరు గురువులు వేరు వేరు సమయాల్లో వేరు వేరు శాస్త్రాల్లో చెప్పినట్టుగా ఉన్నా గూడా చెప్తున్నదంతా ఒకటే విషయము. తైత్తిరీయోపనిషత్తు ఋషులు చెప్పింది. అట్లానే మన వాల్మీకి మహర్షి చెప్పింది. అట్లానే మన వ్యాస మహర్షి భాగవతంలో చెప్పింది. మన ఋషభుల వారి వృత్తాంతంలో. అట్లానే మనకు యోగులు చెప్తూ ఉన్నది. ఎక్కడ ఏది చెప్పినా సరే అంతా ఒకే తత్వం ఉంటుంది. దాన్ని మనము అన్వయం చేస్తూ చూస్తూ వచ్చినప్పుడు సుందరమని దీనికి ఎందుకు ఆ పేరు పెట్టారని కొంత అక్కడ చూసాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం చూద్దాము. చాలా స్పెసిఫిక్‌గా మన దక్షిణామూర్తి స్తోత్రంలో చివరగా ఉన్న శ్లోకాల్లో సర్వాత్మ భావనను ఏ విధంగా మనము సాధించాలి అని నేర్పిస్తూ ఉన్న ఘట్టంలో అష్టాంగ యోగము అని చెప్తూ వచ్చారు. ఆ అష్టాంగ యోగాన్ని సాధన 2 విధాలుగా చేయొచ్చు. 2 విధాలైన అష్టాంగ యోగాన్ని సాధించొచ్చు మనము. రెండిట్లో ఏది చేసినా సరే మనకు సర్వాత్మ భావన సిద్ధిస్తుంది అని చెప్తూ వచ్చారు. అప్పుడు ఆ సర్వాత్మ భావన సిద్ధిస్తూ ఉన్నప్పుడు మనలో ఏమి కలుగుతూ ఉంటాయి అంటే అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులని చెప్తారు. వాటి గురించి మనము విచారిస్తూ వచ్చాము. ఈ అష్టసిద్ధులు కలుగుతూ ఉన్నప్పుడు ఎటువంటి మార్పులు తెలుస్తూ ఉంటాయి అని మనకు మన ఋషభుల వారి కథలో వ్యాసుల వారు గూడా భాగవతంలో చెప్పింది కలుపుకొని చూసుకుంటూ వచ్చాము. అక్కడే సుందరమని గూడా చెప్పారాయన. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎట్లా అర్థం జేసుకోవాలి అంటే, ఆ పదాలను బట్టి ఆలోచన చేసుకోవాలి. దాన్ని చూపిస్తాను. ఈ సర్వాత్మ భావనేదున్నదో దాని పేరే సుందరము. సర్వాత్మ భావమే సుందరము. దీన్ని కలుపుకొని ఎట్లా చూడాలో చూపిస్తాను. మనకు బాగా పరిచయమైన పదాలున్నాయి. వాటి కనెక్షన్ లైనప్ చూపిస్తాను. సత్ అంటాము. చిత్ అంటాము. ఆనందం అంటాము. దాన్నే ఇంకొక విధంగా అస్థి అంటాము. భాతి అంటాము. ప్రియం అంటాము. ఈ అస్థి, భాతి, ప్రియం అంటే గూడా సత్, చిత్, ఆనందమే. ఇంక మళ్ళీ వేరేది గాదు. ఈ సత్ ఏదున్నదో అదే అస్థి. ఏ చిత్ ఉన్నదో అది భాతి. ఏ ఆనందం ఉన్నదో అది ప్రియం. ఎట్లా దాన్ని అర్థం జేసుకోవాలి అంటే సత్ అంటే ఉండడము. అస్థి అంటే ఉండడం గదా! ఉన్నది అని అర్థం. ఉనికి. సత్ అంటే ఉన్నది, ఉనికి అని అర్థము. అందుకే అస్థి అని అర్థము. చిత్ అంటే చైతన్యవంతమై ఉన్నది అంటే ప్రకాశిస్తూ, తెలుస్తూ ఉన్నది. భాతి, ప్రకాశము అని దానికి అర్థము. ఇప్పుడు సచ్చిదానందం అంటే మనకు ఆల్రెడీ తెలిసి సత్, చిత్, ఆనందం అని దాన్ని వేరు చేసి చూపిస్తున్నాను గదా! దాన్నే సచ్చిదానందం అంటాము. మనకిది ఆ పదము బాగా తెలుసు. అట్లనే ఇది అస్థి, భాతి, ప్రియం. ఇప్పుడు ఈ అస్థి, భాతి, ప్రియం లాగానే సత్, చిత్, ఆనందం లాగానే మళ్ళీ మనకు బాగా తెలిసిన చిరపరిచితమైన పదాల సమూహం ఏమి అంటే సత్యం, శివం,
సుందరం. చూసారా? ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ లైనప్పు. సత్ అంటే ఉన్నది అనర్థం. అస్తి అంటే ఉన్నది అనర్థం. సత్యం అంటే ఉన్నది అనర్థం. ఈ ఉన్నదేం చేస్తూ ఉన్నది? ప్రకాశిస్తూ ఉన్నది. చిత్. భాతి అంటే ప్రకాశిస్తున్నది. శివం ప్రకాశిస్తూ ఉన్నది. తెలుస్తూ ఉన్నది. ప్రకాశం గదా! శివం అంటే. చిత్ అన్నా, భాతి అన్నా, శివం అన్నా, సత్ అన్నా, సత్ అంటేనే అస్థి, సత్యం. చిత్ అంటే భాతి, శివం. వేరే పదాలు వేరే వేరేగా ఉన్నట్టుగా ఉన్నా గూడా అర్థము ఎగ్జాక్ట్‌లీ ఈక్వల్. అట్లానే ఆనందం అంటేనే ప్రియం. అదే సుందరం. ఇప్పుడు ఈ సచ్చిదానందాన్ని చూపించడం కోసమే మనకు ఈ రామాయణమంతా ఉన్నది. అందులో ఈ ఆనందం అంటే ఏమి? సర్వాత్మ భావనము. సర్వాత్మ భావన మనకెప్పుడు కలుగుతుంది? ఉన్నదంతా మొత్తము నా స్వరూపమై ఉన్నది అన్నదే గదా! సర్వాత్మ భావం. సర్వము నా ఆత్మ. సర్వము నేను. ఆత్మ అంటే నేను. సర్వము నేను అన్న భావం ఏదున్నదో, సర్వము నేనన్న భావం ఏదున్నదో అదే సచ్చిత్. సత్ నేనే, చిత్తు నేనే. సర్వము సత్ ఉన్నదంతా చిత్తు నేనే అయి ఉన్నాను ప్రకాశము. సత్ చిత్ ఏమి ఆనంద స్వరూపము నేను అని దాని స్వరూపము అని చెప్పుకుంటూ ఉన్నదేదున్నదో ఆ తత్వము. సత్ చిత్ నేనే. సత్తుగా ఉండి చిత్తుగా ప్రకాశిస్తూ ఉన్నది. ఉన్నానో, ప్రకాశిస్తూ ఉన్నాను అన్నదేదున్నదో మొత్తం సర్వము ఏదైనా సరే అది నా స్వరూపము అంటే ఆనందము. ఈ సర్వాత్మ భావనమే సచ్చిత్ అంటే ఆనందం. ఈ సర్వాత్మ భావనే అస్థి భాతి అంటే ప్రియం. ఈ సర్వాత్మ భావనే సత్యం శివం అంటే సుందరం. సర్వాత్మ భావన సుందరం. ఈ సర్వాత్మ భావన సాధకుడు సాధిస్తూ ఉన్నాడు అని చూపించడం కోసమే చాలా స్పష్టంగా అసలు అనుమానమే లేకుండా సుందరం అని దీనికి పేరు పెట్టారు మన వాల్మీకి మహర్షి. ఎందుకు అంటే ఇందులో ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నది అని ఏదున్నదో ఆ ఆత్మ అది ఇక్కడ ఈ కాండంలో సర్వాత్మ భావాన్ని పొంది ఉన్నది. అందుకనే ఈ సర్వాత్మ భావనను మనకు చూపిస్తూ ఉన్న సందర్భంలో మన దక్షిణామూర్తి స్తోత్రంలో చివరగా బ్రహ్మాండం మొత్తం విరాట్ స్వరూపంగా నేనే ఉన్నాను అని వాడు తెలుసుకుంటూ ఉంటాడు. ఎట్లా? ఈ మొత్తము ఉపసంక్రామతి అని వాడు తైత్తరీయోపనిషత్తులో చెప్పినట్టు జగత్తునంతా తీసుకొనొచ్చి ఉపసంక్రమణము అంటే ఉపసమీపే సంక్రమణము జ్ఞానంగా సంక్రమిస్తాడు వాడు ఎక్కడికి? అన్నమయ్య కోశం దగ్గరికి. ఆ అన్నమయ్య ఆత్మ దగ్గర నుంచి వాడు ఉపసంక్రమణం ఏం చేస్తాడు? ప్రాణమయం నుంచి. ప్రాణమయం నుంచి మనోమయానికి, మనోమయం నుంచి విజ్ఞానమయం నుంచి ఆనందమయానికి వాడు సంక్రమించి చివరికి ఆనందం నా స్వరూపము, ఆనందం, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని చెప్తూ ఉన్నప్పుడు ఆనందమేదున్నదో ఆ స్థితికి వాడు చేరుకుంటాడు అని చెప్తూ, ఆ ఆనందము బ్రహ్మ, పుచ్చం, ప్రతిష్ఠ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, దాన్నర్థం చేసుకోలేని వాడికి అదే బ్రహ్మము భయంగా ఉంటుంది. అర్థం చేసుకుంటే అదే ఆనంద స్వరూపం అని చెప్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా సాధించాలి ఏమి అని ఇక్కడ సర్వాత్మ భావన మనకు రావడం కోసము 2 రకాల అష్టాంగ యోగాలను మనకు నేర్పిస్తూ వస్తారు. ఇక్కడెక్కడో ఉంటుంది. మనం అదే పనిగా చదువుకుంటూ వచ్చాము. నువ్వు ఇంతవరకు ఏదో వ్యష్టి రూపంలో ఉన్నావు కానీ మొత్తం అంతా నేనే సర్వాత్మ. నా దేహం ఇది మొత్తం మొత్తం బ్రహ్మాండమంతా నా దేహమని నువ్వు ఆ రకంగా వ్యాపిస్తూ పోయావంటే సమిష్టిగా అప్పుడు నీకు తెలుస్తుంది అని నేర్పిస్తూ వచ్చారు అదే పనిగా. దాన్ని మనం అక్కడే కలుపుకొని చూస్తూ వచ్చాం. ఇక్కడ నిరాలంబ యోగము అని చెప్తారు. మన హనుమంతుడు ఈ సుందరకాండ మొదలుపెడుతూ ఉన్నప్పుడు ఎందుకు సర్వాత్మ భావన కలిగి ఉన్నాడు. అప్పటికే సర్వాత్మ భావనను పొందాడు గాబట్టి, నిరాలంబ యోగాన్ని సాధిస్తూ ఉన్నాడు అని నిరాలంబమైన ఆకాశంలో నిరాలంబంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడని చూపిస్తూ వస్తారు. నిరాలంబంగా అని. చాలా ముఖ్యంగా ఆకుంచనం చేశాడు. లంబ పర్వతం పైన దిగాడు. యోగ సాధనంతో ఏంటో సరే ఇంతకీ మలమూత్రాలు గూడా, కఫాలు గూడా అల్పం. ఎందుకంటే ఆయన అన్నం గూడా తినలేదు. ఆ సమయానికి నీళ్లు గూడా తాగలేదు. ఎక్కడ శ్రమ గూడా లేదు ఆయనకి. స్వర్ణవర్ణంతో ఉన్నాడు ఆయన. సుగంధంతో నిండి ఉన్నాడు.
నీళ్ళల్లో సముద్రంలో ఆయన మునిగిపోడు. ఆకలి, దాహము లేదు. ఆయనకి అగ్ని సహిష్ణుత ఆయన తోకకు నిప్పంటిస్తే గూడా ఆయనకి ఏమీ కాలదు. ఎందుకు? ఎందుకు అంటే అదిగో అవన్నీ గూడా సర్వాత్మ భావన కలిగి ఉన్నవాడెవడున్నాడో వాడికి కలిగే సిద్ధులివన్నీ. దూరదర్శనము, దూర శ్రవణము, దూరం నుంచి వాడు ఏవేవో వినడము, ప్లవనము ఎంతసేపటికి హనుమంతుడు ప్లవనము, పుక్లువే పుక్లువే ప్లవమానం అని చెప్పారు. ఆకాశ గమనం చేయడము, ఎంతో శక్తితో ఉండడం, ఒక్క గుద్దు గుద్దేసరికి అక్కడ మన లంక గూడా కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పారు. మన సింహిక చనిపోయిందని చెప్పారు. మొత్తం ఆయన ఒక్కరే కూర్చొనే వేల కొద్దీ రాక్షసులెందుకు అనంత శక్తిమత్వం అన్నది గూడా సర్వాత్మ భావన పొందిన సాధకుడికి కలిగే అష్టసిద్ధుల్లో రకరకాల సిద్ధుల్లో అదొకటి. సాధకుడెవరిక్కడ మళ్ళీ మనం మర్చిపోరాదు. సాధకుడు హనుమంతుడు గాదు. సాధకుడు రాముడు. రాముడు అన్న సాధకుడు ఆత్మారామత్వ స్థితిని చేరుతూ ఉన్నప్పుడు సర్వాత్మ భావనను సిద్ధింప చేసుకుంటే ఆయనలోని స్థితి ఎట్లా ఉన్నది అని ఆ బ్రహ్మాత్మ భావన, సర్వాత్మ భావన, బ్రహ్మ సర్వము నేనే అయి ఉన్నాను అన్న భావనతో ఉన్నవాడెవడున్నాడో, వాడికి ఆ బ్రహ్మాకార వృత్తి ఎట్లా ఉంటుంది అని చూపిస్తూ ఒక కపిగా చూపిస్తారు. కపి అన్న పదానికి ఇక్కడ మహాకపి, కపి, మహాకపి అని చూపిస్తుంటారు. కపి అంటే ఎవరు మనకి? మన రామాయణంలో కమ్ము పానం చేసేదేదున్నదో దాని పేరు కపి. కమ్ అంటే సుఖం. సుఖం, ప్రియం, ఆనందం ఏదున్నదో దాన్ని పానం చేసేది అని అర్థము. బ్రహ్మానుభవం కోసమే ఉన్న మన సాధకుడిలోని ప్రత్యయము అని అర్థము. కపి అన్న పదానికి అర్థము. ఇంతకీ అది ఘంటానాదాలు వినడము, దుందుభి నాదాలు వినడము, శంఖనాదాలు వినడము, వీణానాదాలు వినడము, అబ్ది, సముద్ర, సాగర ఘోషలు వినడము, వేణునాదాలు వినడము ఇవన్నీ గూడా మన రావణ అంతఃపురంలోని వాళ్ళందరూ వాయిస్తూ ఉన్న రకరకాల వాయిద్యాలు వింటూ ఉన్నాడు. లేదా ఆ లంకాపురంలో రకరకాల వాయిద్యాలు వింటున్నాడు. లేదా ఆ సాగర ఘోష వింటూ ఉన్నాడు. ఎందుకు ఇవన్నీ లోపల వినిపిస్తూ ఉంటాయి. మొత్తము నాదాలని చెప్తూ ఉన్నారు. పైగా ఏదో తటిల్లతల్లాగా, సూర్యుడు, చంద్రుడిలాగా రకరకాలుగా రూపాలన్నీ దర్శిస్తున్నట్టు మెరుపు మెరిసినట్టు కనిపిస్తూ ఉంటాయని. అవన్నీ చూపించారు మన సుందరకాండలో. ఎందుకు? సర్వాత్మ భావన కలిగిన సాధకుడిలో తెలుస్తూ ఉన్న, వాడికి అనుభవంలోకి వస్తూ ఉన్న విషయాలివన్నీ. వాటన్నింటిని సుందరకాండలో అదే పనిగా చెప్తూ వచ్చారు. వరుస ప్రకారం ఒక పద్ధతి ప్రకారం లైన్‌గా ఎన్నో సిద్ధులన్నీ వాడికి కలుగుతూ ఉంటే వాటన్నింటిని చూపిస్తూ వచ్చారు. ఇంకా అత్యంతంగా అణువంతయిపోవడము, బ్రహ్మాండమంతగా బాగా పెరిగిపోవడం ఇవన్నీ ఇక్కడ అక్కడి నుంచి కాకుండా ఇక్కడ చూపిస్తాను. అణిమ, మహిమ, గరిమ, లగిమ. అణిమ అంటే అణువంతయిపోవడం. ఏదో చిన్నగా అల్పంగా అయిపోయి మన సురస నోట్లోకి వెళ్లి బయటికి రావడం. లేదా అణువంతయిపోయి ఏదో సింహిక నోట్లోకి వెళ్లి దాన్ని పాతాళంలో ఉన్న సింహిక యొక్క గుండె లోతులు తెలుసుకొని ఆయువు పట్ల దాన్ని పెళ్లగించడం అట్లాంటివి. మహిమ బాగా పెద్దగా దేహాన్ని పెంచడము. గరిమ బాగా బరువుగా ఉండడము. లఘిమ బాగా తేలిగ్గా ఉండడము. ప్రాప్తి ఏదైనా ప్రాప్తించుకోవడము. ప్రాకామ్యం కోరుకున్నది రప్పించుకోవడం. ఈశత్వం అన్నిటిపైన ఆధిపత్యం ఉండడము. వశిత్వం అన్నీ తన వశంలో ఉండడం ఇట్లాంటివన్నీ. ఇవన్నీ గూడా ఎందుకు చూపించారు? ఆకాశ గమనము మొదలైనవన్నీ. స్వశరీరమంతా ప్రకాశిస్తూ ఉండడము. అంతం చేసేందుకు ఇంకా అడ్డు అదుపు లేకుండా ఉండడము. లోకపాలకు మొత్తం అందరూ వశవర్తులై ఉండడం ఇట్లాంటివన్నీ ఉంటే దాని పేరు సర్వాత్మ భావన. దాని పేరు సర్వాత్మ భావన. అటువంటి సర్వాత్మ భావన ఎవడికి కలిగిందో సర్వాత్మ భావనావంతుడికి సర్వసిద్ధులు వచ్చి సేవిస్తాయి. సర్వాత్మ భావనావంతుడెవడున్నాడో వాడిని సర్వసిద్ధులు సేవిస్తాయి. ఇటువంటి సిద్ధులు పెద్ద విషయమేంటి? అటువంటి వాడు చివరికేం సాధిస్తాడు అంటే సామ్రాజ్యాన్ని, ఆత్మ సామ్రాజ్యాన్ని సాధిస్తాడు. మన సాధకుడు ఇక్కడ ఆత్మ సామ్రాజ్యాన్ని, ఆత్మారామత్వాన్ని పొందడం తను మర్చిపోయాడు. తనెవరో ఇప్పుడు తెలుసుకోవడం కోసం వెళ్తూ ఉన్నాడు అని రామచంద్రమూర్తిని పెట్టుకుని మన వాల్మీకి మహర్షి దాన్ని ఎంతో విపులంగా విచారణ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మన సాధకుడు సర్వాత్మ భావనను పొందాడు ఎట్లా ఏమి అని చూపించారు గాబట్టి,
అది తెలుస్తూ ఉన్నది మనకు ఈ సుందరకాండలో. ఇంకా సామ్రాజ్యాన్ని సాధిస్తాడాయన. నెక్స్ట్ యుద్ధకాండ గాగానే, యుద్ధకాండ చివరిలో ఆయన సాధించేదేమి? ఆత్మ సామ్రాజ్యానికి పట్టాభిషేకంతో రామాయణం పూర్తవుతుంది. సాధకుడు తన స్థితిని తను చేరుకున్నాడు. అది సిద్ధమై ఉన్న విషయం. అయినా సరే మర్చిపోయాడు, పోగొట్టుకున్నాడు గాబట్టి మళ్ళీ సాధించుకున్నాడు అని చెప్పడము, ఈ మొత్తానికి రామాయణానికి, ఆ ప్రకరణానికి పరమార్థం. కాబట్టి ఇంత మనసులో పెట్టుకునే సర్వాత్మ భావన వచ్చింది మన సాధకుడికి ఈ సమయానికి అని సుందరము అని దానికి పేరు పెట్టారు ఈ కారణానికి. ఎందుకు అంటే ఆ ఆనందము తన స్వరూపమేదున్నదో అది సుందరము, సర్వాత్మ భావనము. కాబట్టి అందుకని సుందరం అన్నదానికి అర్థం ఇది. సుందరం అంటే చాలా అందంగా ఉన్నది అని అంత మాత్రం చూసుకుంటే అది ప్రాపంచికమైన అర్థము. ప్రియం అంటే గూడా ప్రాపంచికంగా చాలా ఇష్టమండి. ఎందుకిష్టము? ఎందుకేదైనా నీకిష్టము? బికాజ్ నువ్వంటే నీకు ఆత్మ ప్రియం కాబట్టి, నాది అని అనుకున్నదంతా గూడా నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా ఇల్లు, నా అమ్మ, నా ధనము, నా ఇంకేదైనా సరే ఇష్టము అని ఎందుకనిపిస్తుంది? ఎందుకు ప్రియము అని అనిపిస్తుంది? బికాజ్ నువ్వంటే నీకు ప్రియం కాబట్టి. ఆత్మ అంటేనే ప్రియము అని చెప్తూ వచ్చింది మనకు మన ఉపనిషత్తు. అట్లానే ఆనందం. ఇది అర్థం జేసుకోవాలి అని ఆయన మన గురువుగారు వాల్మీకి మహర్షి ఎంతో జాగ్రత్తగా ఈ కాండకు సుందరకాండ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ సుందరకాండలో ఇంతవరకు జరిగింది మొత్తము సంక్షిప్తంగా ఈ ఒక్క సర్గలో ఉంటుంది. ఈ సర్గ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత సర్గ నుంచి యుద్ధకాండకు పూర్వపీఠికలాగా ఉంటుంది. యుద్ధకాండ ఇంక తర్వాత సర్గ నుంచి మొదలవుతూ ఉంటుంది. ఇంక మన హనుమంతుడు వెళ్ళి రామచంద్రమూర్తికి, సుగ్రీవుడికి, లక్ష్మణుడికి సీత జాడ చెప్పడము, రాముడు యుద్ధానికి సన్నద్ధుడై, యుద్ధం కోసము ఆయన ఒక ముహూర్తాన్ని నిర్ణయించడము, అందరూ ఇంకా మొత్తం సైన్యమంతా బయలుదేరడముతో మనకు సుందరకాండ పూర్తయి యుద్ధకాండలో ఇంక యుద్ధం మొదలవుతూ ఉంటుంది. కాబట్టి ఇంక ఈ సర్గతో ఈ సుందరకాండలో ఇంతవరకు మన సాధకుడు సాధించిన దాన్ని చూపించి సర్వాత్మ భావనను, కథాపరంగా మన హనుమంతుడు జాంబవంతాదులకు, అంగదాదులకు ఇంతవరకు జరిగిన దాన్ని క్లుప్తంగా చెప్పడము అన్న విధంగా చూపిస్తూ, ఇంకిక్కడికి సుందరకాండలోని విషయాల్ని చాలా భాగం పూర్తి చేస్తారు. మొత్తం సుందరకాండలో ఇంతవరకు జరిగింది ఇందులో ఉంటుంది. దాన్ని చూస్తూ వెళ్దాము. ఇంకప్పుడేం జరిగిందంటే మన హనుమంతుడు వెనక్కి తిరిగొచ్చాడు కథాపరంగా. అందరూ ఎంతో సంతోషించారు. మన అంగదుడు గొప్పగా మెచ్చుకున్నాడు. జాంబవంతుడు అప్పుడేం జరిగింది అని అడగబోతూ ఉన్నాడు. "నువ్వు వెళ్ళి సీతని ఎట్లా చూసావు? మళ్ళీ ఎట్లా తిరిగొచ్చావు? జరిగిందంతా చెప్పు" అని అడగబోతూ ఉన్నాడు. అది వినడం కోసం అందరూ చుట్టూ బండలపైన, రాళ్ళపైన, చెట్లపైన ఎక్కి నిశ్శబ్దంగా కూర్చొని వింటూ ఉన్నారు. అన్న చోట మనము పోయిన వారం ఆపాము. ఇంకక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. తం తతః ప్రీతి సంహృష్టః ప్రీతిమంతం మహాకపిం జాంబవాన్ కార్యవృత్తాంతం అపృచ్ఛత్ అనిలాత్మజం. తతః ఇంకా ప్రీతి సంహృష్టః ఎంతో సంతోషించిన వాడై మన జాంబవంతుడు అంతే ప్రీతిగా ఎంతో సంతోషంగా కూర్చుని ఉన్న మన మహాకపిని ఆయనను ఆ అనిలాత్మజుణ్ణి ఈ వృత్తాంతమంతా జరిగిందంతా చెప్పు అని అపృచ్ఛత్ అడుగుతూ ఉన్నాడు. కార్యవృత్తాంతం నువ్వు ఈ కార్యాన్ని ఎట్లా నెరవేర్చుకుని వచ్చావు చెప్పు అని అడుగుతూ ఉన్నాడు. కథం దృష్టా త్వయా దేవి కథం వా తత్ర వర్తతే తస్యాం వా సహ కథం వృత్తః క్రూరకర్మ దశాననః. అక్కడ మన దేవి సీత త్వయా నీ చేత కథం దృష్టా ఏ విధంగా చూడబడ్డది, కథం ఏ విధంగా తత్ర అక్కడ ఆమె వర్తతే ఉన్నది, తస్యాం ఆమె పట్ల మన క్రూర కర్మలు చేసే దశాననుడు రావణుడు కథం ఎటువంటి వృత్తంతో ఉన్నాడు, ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఇవన్నీ మాకు చెప్తావా అని మన జాంబవంతుడు అడుగుతూ ఉన్నాడు. సహ నియుక్తః తతః తేన సంహృష్ట తనూరుహః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత. సహా మన హనుమంతుడు తేన మన జాంబవంతుడి చేత నియుక్తః ఈ విధంగా ఈ పనిలో చెప్పు అన్న పనిలో నియోగించబడ్డవాడై
సంప్రహృష్ట తనూరుహః ఎంతో సంతోషంగా పులకాంకురాలు కలుగుతూ ఉండగా, సీతాయై దేవ్యై సీతాదేవికి శిరసా ప్రణమ్య తల వంచి నమస్కరించి ప్రత్యభాషత ఇంకా బదులు పలుకుతూ ఉన్నాడు. ప్రత్యక్షం ఏవ భవతాం మహేంద్ర అగ్రాత్ ఖం ఆప్లుతః ఉదతేః దక్షిణం పారం కాంక్షమాణః సమాహితః. ప్రత్యక్షమేవ భవతాం మీకందరికీ తెలిసిన విషయమే గదా! మీరు చూసారు గదా! మహేంద్ర పర్వతం పైకి ఎక్కి నేను అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరాను. అంతవరకు మీరు చూసారు గదా! నేను ఆ దక్షిణం పారము ఆ ఉదతికి సముద్రానికి దక్షిణం దిక్కుగా ఉన్న అటువైపు ఒడ్డుకు చేరాలన్న కోరికతో సమాహితమైన మనస్థితితో బయలుదేరాను. గచ్చతః చ హి మే ఘోరం విఘ్నరూపమివాభవత్ కాంచనం శిఖరం దివ్యం పశ్యామి సుమనోహరం. గచ్చతః మే వెళ్తూ ఉన్న నాకు మధ్యలో ఒక భయంకరమైన విఘ్నం లాంటిది కనిపించింది. ఒక పెద్ద అడ్డు. ఏమి ఈసారి నాకు అడ్డం పడ్డది అంటే, ఒక అందమైన, దివ్యమైన బంగారు శిఖరాలతో ఉన్న ఒక పర్వతము అడ్డుపడ్డది. దాన్ని పశ్యామి చూశాను. స్థితం పంథానమావృత్య సహా హౌవాచ మహాగిరిః. నేను వెళ్తున్న మార్గానికి అడ్డంగా నిలబడి ఆ మహాపర్వతము నాతో ఏమన్నదంటే, కుత్రా ఇతి మధురాం వాణిం మనః ప్రహ్లాదయన్నివ పితృవ్యం చాపి మాం విద్ధి సఖాయం మాతరీశ్వరః మైనాకమితి విఖ్యాతం నివసంతం మహోదధౌ పక్షవంతః పురా పుత్రా బభూవుః పర్వతోత్తమాః ఛందతః పృథివీం చేరుః బాధమానాః సమంతతః. శ్రుత్వా నగానాం చరితం మహేంద్రః పాకశాసనః చిచ్ఛేద భగవాన్ పక్షాన్ వజ్రేణ ఏషాం సహస్రశః. అహం తు మోక్షితః తస్మాత్ తవ పిత్రా మహాత్మనా మారుతేన తదా వత్స ప్రాక్షిప్తోస్మి మహార్ణవే. రామస్య చ మయా సాహ్యే వర్తితవ్యం అరిందమా. రామః ధర్మభృతాన్ శ్రేష్టః మహేంద్ర సమవిక్రమః అని ఆయన అంటూ ఉన్నారు. నాకేం చెప్పారంటే ఆయన, ఆ పెద్ద బంగారు పర్వతం నాకు అడ్డుపడి, పుత్రా అని సంతోషంగా నా మనసుకి ఆహ్లాదం కలిగే విధంగా చక్కటి మాటలతో నాతో ఏమి అన్నాడు అంటే, నన్ను నువ్వు నీకు పినతండ్రిగా భావించు. మీ తండ్రి అయిన మాతరిశ్వనుడు వాయుదేవుడికి నేను సఖుణ్ణి అని విద్ధి తెలుసుకో. నా పేరు మైనాకము. నేను ఈ మహాసముద్రంలో నివసిస్తూ ఉంటాను. నాయనా పురా పుత్రా, ఇంతకు ముందు ఒకానొక సమయంలో అనగనగా గొప్ప గొప్ప పర్వతాలన్నీ గూడా పక్షవంతములై అంటే రెక్కలు కలిగినవై బభూవుహు ఉండేవి. అయితే అవేం చేసేవంటే రెక్కలతో పాటు ఎట్లా బడితే అట్లా ఎగురుతూ, ఎక్కడ బడితే అక్కడ ఆగుతూ, సమంతతః అన్ని దిక్కులా బాధమానాహ అన్నింటిని బాధ పెడుతూ ఉండేవి. పృథివి మొత్తము ఛందతః వాటి ఇష్టం వచ్చినట్టు చేరుహు తిరుగుతూ, ఎక్కడ పడితే అక్కడ ఆగుతూ, దేనికి పడితే దానికి అడ్డం పడుతూ, అన్నింటిని బాధిస్తూ ఉంటే ఏం జరిగిందంటే, ఈ రకంగా నగములు అంటే పర్వతాలన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయని తెలుసుకుని మన మహేంద్రుడు, పాకశాసనుడు, పాకాసురుడని ఒక ఆయన్ని శాసించిన వాడంటే సంహరించిన వాడని దానికి అర్థం చెప్తారు. ఎక్కడైనా ఈ కథ మనకు పురాణాల్లో గాని, ఉపనిషత్తుల్లో గాని వచ్చినప్పుడు అంటే ఏంటి? అసలు ఏమి కథ చెప్తున్నారేంటి? మనం చూద్దాము. ఇక్కడ కేవలం పేరున్నది కాబట్టి అంత మాత్రానికే మనము విచారణ చేయడానికి మనకు అవకాశం ఎక్కువగా లేదు. ఇంక మన భగవంతుడు, మన మహేంద్రుడు ఏం చేశాడంటే, వజ్రాయుధాన్ని తీసుకుని వేల కొద్దీ ఆ పర్వతాల యొక్క పక్షాలన్నింటినీ చిచ్చేత ఛేదించేశాడు. అయితే నాకు గూడా అప్పుడు పక్షాలుండేవి. నేను గూడా ఎగిరేవాడినే. కానీ తవ పిత్రా మహాత్మన మహాత్ముడైన నీ తండ్రి చేత నేను అహం మోక్షితః అందులో నుంచి ఆ కష్టంలో నుంచి బయటపడ్డాను. తదా ఆ సమయంలో వత్స నాయనా మారుతేన ఆ వాయుదేవుడి చేత అహం నేను మహార్ణవే ప్రాక్షిప్తోస్మి ఈ సముద్రంలోకి విసరబడ్డాను. ఆయన మహావేగంతో నన్ను విసిరితే వచ్చి సముద్రంలో పడ్డాను. దాంతో ఇంకా ఇంద్రుడు నన్ను పట్టించుకోలేదు. నేను ఇక్కడే ఉంటూ ఉన్నాను. కాబట్టి ఆ విధంగా మీ తండ్రి నాకు సహాయం చేశాడు. అందుకని నీకు నేను ఏదైనా ప్రత్యుపకారం చేస్తాను.
కాక రాముడికి సహాయం చెయ్యాలని సముద్రుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే రాముడి యొక్క పూర్వీకుల వల్లే ఈ సాగరుడు తయారయ్యాడు కాబట్టి, సగరుల వల్ల ఆయన గూడా రాముడికి ఏదైనా ఉపకారం చేయాలనుకుంటున్నాడు. పైగా రాముడికి నేనెందుకు సహాయం చేయాలనుకుంటున్నానంటే, నాకు సముద్రుడు సహాయం జేశాడు. ఇన్ని కారణాలున్నాయి నాయనా, అందుకే ఓ అరిందమా సహాయం చేయవలసి ఉన్నది. పైగా ఇవన్నీ పక్కన పెట్టు. మీ నాన్న నాకు ఫ్రెండ్. నాకెంతో హెల్ప్ చేశాడు. ఈ సముద్రుడు నాకు చాలా ఉపకారం జేశాడు. సముద్రుడికి రాముడి వంశీయులు ఎంతో ఉపకారం జేశాడు. కాబట్టి ఇన్ని కారణాలకి రాముడి పని మీద నువ్వు వెళ్తున్నందుకు నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్తున్నాను బాగుంది గానీ, ముఖ్యంగా రాముడు ధర్మాన్ని ధరించే వాళ్ళలో శ్రేష్ఠుడు కదా! మహేంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగిన వాడు. అందుకని ధర్మాన్ని ధరించినందుకు రాముడికి నేను ధర్మంగా సహాయం చెయ్యాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. ఇదంతా విని అవునండి. కానీ నాకు సమయం లేదు. నేను పని మీద వెళ్తున్నానని వెళ్ళిపోయాను. ఏతత్ శ్రుత్వా వచః తస్య మైనాకస్య మహాత్మనః కార్యం ఆవేద్యతు గిరేః ఉజ్జతం చ మనః మమ. ఇదంతా ఏతత్ శ్రుత్వా నేను విని, మన మహాత్ముడు మైనాకుడు చెప్పిన వచస్సంతా మాటలంతా విని, కార్యం ఆవేద్యతు కానీ మాత్రం నాకు పని ఉన్నది. నేనొక పని పైన వెళ్తూ ఉన్నాను అని చెప్పి, ఇంకా ఆ గిరికి వెళ్ళి వస్తాను అని సెలవు పుచ్చుకుని నా మనసుని మళ్ళీ ఉద్యతం పైన ఎగరడం మళ్ళీ వెళ్ళిపోవాలి గదా! దక్షిణం దిక్కుగా సీత కోసం దానిపైన నిలిపాను. ఉత్తమం జవమాస్తాయ శేషం పంథానమాస్థితః తతః అహం సుచిరం కాలం వేగేన అభ్యాగమం పథి. గొప్ప వేగాన్ని పొంది మళ్ళీ నేను మిగిలిన దారిలో వెళ్తూ ఉన్నాను. చాలా కాలానికి వేగంగా ఆకాశంలో వెళ్తూ ఉంటే తతః పశ్యామి అహం దేవీం సురసాం నాగమాతరం. సముద్ర మధ్యే సా దేవి వచనం మాం అభాషత. ఇంకా నేను దారిలో అంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటే, అడ్డంగా ఈసారి నాగమాత అయిన సురస అన్న ఒక తల్లి కనిపించింది. నేను ఆమెను చూసాను సముద్రం మధ్యలో. ఆమె నాతో ఏమన్నదంటే, "మమ భక్షః ప్రదిష్టః త్వం అమరైః హరిసత్తమా అతః త్వాం భక్షయిష్యామి విహితః త్వం చిరస్య మే." మమ నాకు త్వం నువ్వు భక్షః ప్రదిష్టః భక్షంగా భోజనంగా ఆదేశించబడ్డావు, నిర్దేశించబడ్డావు. ఓ హరిసత్తమా అమరుల చేత. అతః కాబట్టి త్వాం నిన్ను నేను భక్షయిష్యామి భక్షిస్తాను. ఎందుకు అంటే నాకు చిరకాలంగా విహించబడ్డ విషయమిది అని చెప్పింది. తద్దృష్ట్వా ఇక్కడ మళ్ళీ హరి అని ఉన్నది. హరి అన్న దానికి కూడా అర్థం చూడండి. కపి అన్న దానికి చూసినట్టే ఏదైతే కంపానం చేస్తుందో అది కపి. అట్లానే ఇక్కడ హరి అంటే అన్నింటిని హరించేది అని అర్థం. అసత్ ప్రత్యయాలేమున్నాయో వాటన్నింటిని రాక్షసులు, అసురులు అవన్నీ చూపిస్తారు. వాటన్నింటిని హరిస్తూ ఉన్నదిక్కడ. కాబట్టి ఆ తత్వానికి హరి అని పేరు. కోతి గాబట్టి హరి, కోతి గాబట్టి కపి అని అట్లా చూస్తే మనకు ఇక్కడ తత్వం తెలియదు. కపి అన్న పదానికి అర్థమేమి? హరి అన్న పదానికి అర్థమేమి? ఎందుకు ఆ పదాలను అక్కడ పెట్టారు? అని మనం చూడాలి. ఇంతకీ తద్దృష్ట్వా వ్యాధితం చ హాస్యం హ్రస్వం హి అకరవం వపుః అభిపత్య ఆశు తద్వక్త్రం నిర్గతౌహం తతక్షణాత్. ఇంకా ఆమె నువ్వు నాకు భోజనంగా విధించబడ్డావు కాబట్టి నిన్ను తింటాను అని వస్తూ ఉంటే, ఆమె ముఖము నోరు పెద్దగా విశాలంగా చేసుకుని నోరు తెరుచుకుని నన్ను మింగేయడానికి వస్తూ ఉంటే, నేను నా వపువు దేహాన్ని హ్రస్వం అకరవం చాలా చిన్నగా మార్చేశాను. వెంటనే ఆ నోట్లోకి వెళ్ళి బయటికొచ్చేసాను క్షణంలోనే. అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ మాం పునః అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం అన్నది. ఆ సురసాదేవి ఇంకా మళ్ళీ తన స్వీయ రూపంలో నాతో ఏమన్నదంటే, "ఓ హరిశ్రేష్ఠుడా! అర్ధసిద్ధికి కార్యాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం ఓ సౌమ్యుడా యథా సుఖం గచ్చ సుఖంగా వెళ్ళు" అని చెప్పింది. తతః అంతరిక్షం విపులం ప్లుతః అహం గరుడః యథా ఛాయా మే నిగృహీత చ న చ పశ్యామి కించన. తతః ఇంక మళ్ళీ ఆకాశంలో ఆ విశాలమైన ఆకాశంలో ప్లుతము, ప్లవనము, ప్లవంగము అని ఇక్కడ చెప్పింది అందుకనే. మనకదే పనిగా అవే మాటలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఈయన ప్లవంగం, ప్లవంగం అన్న పేరు గూడా వాడతారు మన వాల్మీకి మహర్షి హనుమంతుడికి. ఎందుకు అనుకునేరు. అదొక సిద్ధి.
సరే ఇంతకీ ఆ విధంగా ఆకాశంలో వెళ్ళిపోతూ ఉన్న నేను ఎట్లా ఉన్నానంటే ఏదో గరుత్మంతుడిలాగా ఉన్నాను. నా ఛాయను ఎవరో నిగ్రహించినట్టుగా పట్టుకొని లాగుతూ ఉన్నట్టుగా అనిపించింది. ఏమీ కనిపించలేదు. సోహం విగతవేగः తు దిశः దశ విలోకయన్ అధోభాగేన మే దృష్టిః శోచతా పాతితా మయా. నేను ఏమి నా వేగము ఈ విధంగా ఆగిపోయింది అని అన్ని వైపులా చూస్తూ ఉన్నాను. కిందికి చూసేసరికి నా దృష్టి ఒక వస్తువు పైన పడ్డది. తతః అద్రాక్షమహం భీమాం రాక్షసీం సలిలేశయాం ప్రహస్య చ మహానాదం ఉక్తహాహం భీమయాతయ. ఇంకా అక్కడ ఒక భయంకరమైన రాక్షసి ఆ నీళ్ళలో ఉన్నది. దాన్ని అద్రాక్షం చూశాను. అది పెద్దగా నవ్వుతూ సింహనాదాలన్నీ చేస్తూ నాతో ఈ విధంగా అన్నది. క్వాసి గంతా మహాకాయ క్షుధితాయాః మమ ఈప్సితః భక్షః ప్రీణయ మే దేహం చిరం ఆహారవర్జితం. ఓ మహాకాయంతో ఉన్నవాడా! క్వాసి గంతా ఎక్కడికి వెళ్తున్నావు? క్షుధితాయాః మమ ఆకలితో ఉన్న నాకు నువ్వు ఈప్సితము నేను నిన్ను కోరుకుంటున్నాను. నా ఆకలి తీర్చు. చిరం ఆహారవర్జితం దేహం మే నా దేహానికి నాకు ఎంతో కాలంగా ఆహారం లేకుండా ఉన్నది. నువ్వు నాకు భక్షమయ్యి, భోజనమయ్యి ప్రీణయ నాకు ప్రీతి కలిగించు అని అన్నది. తతః అహం విపులం రూపం సంక్షిప్య నిమిషాంతరాత్ తస్యాహ హృదయమాదాయ ప్రపతామి నభస్థలం. తతః అహం నేనేం చేశానంటే, నా విపులమైన రూపాన్ని సంక్షేపంగా చేసుకుని నిమిషంలోనే ఆ రాక్షసి యొక్క హృదయాన్ని పట్టుకుని ఆకాశంలోకి మళ్ళీ ఎగిరాను. సా విసృష్ట భుజా భీమా పపాత లవణాంభసి మయా పర్వత సంకాశ నికృత్త హృదయ సతి. నా చేత ఆ హృదయము పెళ్లగించబడి నేను ఆమె గుండెను పెకిలించేసరికి పర్వతంలాగా ఉన్న భయంకరంగా ఉన్న ఆ రాక్షసి విసృష్ట భుజ చేతులు కాళ్ళు వేలాడేసి ఆ లవణాంబసి మన ఉప్పు సముద్రంలో పపాత పడిపోయింది, చనిపోయింది. ఆ విధంగా మూడో విఘ్నం గూడా నేను తప్పించుకుని తాం హత్వా పునరేవాహం కృత్యమాత్యైకం స్మరన్ గత్వా చ మహదధ్వానం పశ్యామి నగమండితం. ఆ విధంగా ఆ రాక్షసిని చంపి నేను తిరిగి మళ్ళీ నా పని ఉన్నది గాబట్టి దాన్ని స్మరించి మళ్ళీ నా అధ్వాన మహత్ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే ఇంకా నగమండితం కొండలతో నిండి ఉన్న రకరకాల పర్వతాలతో ప్రకాశిస్తూ ఉన్న దక్షిణం తీరముదదేహే లంకా యత్ర చ సా పురి తత్ర ప్రవిశతః చాపి కల్పాంతఘనసన్నిభా అట్టహాసం విముంచంతి నారీ కా అపి ఉద్ధితా పురః. జిఘాంసంतीं తతః తాं తు జ్వలత్ అగ్నిశిరోరుహాం సవ్యముష్టిప్రహారేణ పరాజిత్య సుభైరవాం ప్రవిష్టహాహం అవిజ్ఞాతః రక్షోభిః భీమవిక్రమైః. నేనట్లా ఇంతకీ ఆ మూడో విఘ్నాన్ని గూడా తప్పించి వెళ్ళాను. చివరికి ఆ దక్షిణ తీరంలో సముద్రానికి దక్షిణ తీరంలో ఎక్కడైతే ఆ పురి ఉన్నదో లంకాపురి అక్కడికి చేరుకున్నాను. ఎట్లా అంటే అయితే ఎప్పుడైతే నేను ఆ లంకలోకి ప్రవేశించబోయానో అప్పుడు కల్పాంతంలోని మేఘాల సమానంగా ఉన్న ఒక ఏదో నారి పురహ నా ఎదురుగా కాపి ఎవరో ఒక ఆమె ఉద్ధిత పైకి లేచింది. నేను ఆ నగరంలోకి ప్రవేశించబోతూ ఉంటే పెద్ద దేహంతో ప్రళయకాలంలోని మేఘంలాగా ఉన్న ఒక స్త్రీ రూపము పైకి లేచింది. దీన్ని గూడా మళ్ళీ మనకు ప్రమద అని పిలుస్తారు మన వాల్మీకి మహర్షి. ఎందుకు అంటే అది ఏం చెప్తాము? లంక, లంక అంటే ఏమి? మన దేహము. అందులో ఆ లంకను కాపాడుతూ ఉన్న లంక అంటే ఎవరు? అదిగో ఆ నవద్వారాలతో ఉన్న పురము అని పిలిచే నవ రంధ్రాలతో ఉన్న దేహం ఏదున్నదో దాన్ని కాపాడుతూ ఉన్న ప్రమద. మన పురంజనోపాఖ్యానంలో భాగవతంలో చెప్పిన కథ మళ్ళీ. ఇంతకీ ఆమె పైకి లేచింది. ఆ అట్టహాసం వికటాట్టహాసం చేస్తూ ఉన్నది. నన్ను చంపాలనుకుని వచ్చేసరికి ఏదో రగిలిపోతూ ఉన్న అగ్నుల్లాగా ఉన్న వెంట్రుకలతో ఉన్నది.
మహా భయంకరంగా ఉన్నది. ఆమెను నేను ఎడమ చేతి పిడికిలితో పరాజితం చేసి అంత శక్తి ఉంటుంది. సర్వశక్తిమత్వము ఈ సర్వాత్మ భావన కలిగిన వాళ్లకు ఉన్న సిద్ధి. కాబట్టి నేను ఆ భయంకరమైన రాక్షసిని ఒక్క పిడికిలితో ఒక గుద్దు గుద్ది ఓడించి ఎవరికీ తెలియకుండా రాక్షసులెవరికీ తెలియకుండా వాళ్ళకి కనిపించకుండా ఆ పురంలోకి ప్రవేశించాను అవిజ్ఞాతంగా. తత్రాహం సర్వరాత్రంతు విచిన్వన్ జనకాత్మజాం రావణాంతఃపురగతః నప్చా అపశ్యం సుమధ్యమాం. నేను ఆ రాత్రంతా వెతికాను జనకాత్మజ కోసము ఎక్కడా కనిపించలేదు. రావణాంతఃపురం అంతా గూడా వెతికాను ఎక్కడా కనిపించలేదు సుమధ్యమా మన జానకి. శోచతా చ మయా దృష్టం ప్రాకారేణ సమావృతం కాంచనేన వికృష్టేన గృహోపవనం ఉత్తమం. ఇంకా ఆలోచిస్తూ ఉన్న నాకు ఆ పక్కనే పెద్ద ప్రాకారంతో ఆవరించబడి ఉన్న బంగారుమయమైన గృహాలతో నిండి ఉన్న ఆ రావణాంతపురానికి ఆనుకుని ఉన్న ఉపవనము కనిపించింది. విశాలమైన పెద్ద ఉపవనము, ఉద్యానవనం కనిపించింది. అశోకవనము. సహ ప్రాకారము అవప్లుత్య పశ్యామి బహుపాదపం అశోకవనికా మధ్యే సింసిపా పాదపః మహాన్. బంగారంతో దానికి ఆ ఉపవనానికి ప్రాకారాలన్నీ కట్టారు. నేను ఆ బంగారుమయమైన ప్రకాశిస్తూ ఉన్న ప్రాకారం పైకి దూకాను ముందు. అక్కడి నుంచి ఇంకా ఆ లోపలికి ఆ ఉపవనంలోకి అవప్లుత్య దూకి ఎన్నో చెట్లతో వాటితో నిండి ఉన్న అశోకవనంలోకి దూసుకుని వెళ్ళాను. మధ్యలో ఒక చోట సింసిపా వృక్షం కనిపించింది. పెద్ద వృక్షము. తమారుహ్య చ పశ్యామి కాంచనం కదళీవనం అదూరే సింసిపా వృక్షాత్ పశ్యామి వరవర్ణినీం. ఇంకా ఆ సింసిపా వృక్షాన్ని ఎక్కాను. అక్కడి నుంచి చూస్తే ఏదో కదలీ వనం కనిపించింది. అరటి చెట్ల తోపు కనిపించింది. ఈ అరటి చెట్ల తోపును అవన్నీ దాటుకుంటూ పోయి సింసిపా వృక్షాన్ని ఎక్కి అక్కడి నుంచి చూస్తుంటే అక్కడి నుంచి అల్లంత దూరంలో వరవర్ణిని సీత కనిపించింది. పశ్యామి ఆమెను చూశాను. శ్యామాం కమలపత్రాక్షీం ఉపవాసకృశాననాం రాక్షసీభిః విరూపాభిః క్రూరాభిః అభిసంవృతాం. శ్యామల వర్ణంలో ఉన్నది, కమలపత్రముల వంటి కన్నులతో ఉన్నది, ఉపవాసాలతో కృశించి ఉన్నది, రాక్షసీ వనితల చేత వికారంగా విరూపాలతో ఉన్న రాక్షసుల చేత, క్రూరమైన వాళ్ళ చేత చుట్టుముట్టబడి ఉన్నది. తాం దృష్ట్వా తాదృశీం నారీం రామపత్నీం యశస్వినీం తత్రైవ సింసిపా వృక్షే పశ్యనహం అవస్థితః. ఆ విధంగా కనిపిస్తూ ఉన్న ఆ యశోమూర్తి అయిన రామపత్ని అయిన నారిని చూస్తూ ఆ సింసిపా వృక్షంలోనే అక్కడే నేను ఉన్నాను. జరుగుతున్నదేమో తెలుసుకుందామని. తతః రావణదారాః చ రావణః చ మహాబలః తం దేశం సమనుప్రాప్తాః యత్ర సీత అభవత్ స్థితా. ఇంకా అదే సమయంలో రావణుడు భార్యలతో సహా మహాబలవంతుడు ఎక్కడైతే సీత ఉన్నదో అక్కడికొచ్చాడు. తామువాచ దశగ్రీవః సీతాం పరమదుఃఖితాం యది చేత్ త్వం తు దర్పాత్ మాం న అభినందసి గర్వితే ద్వౌ మాసమనంతరం సీతే పాస్యామి రుధిరం తవ అని చెప్పాడు. మన దశగ్రీవుడు పరమ దుఃఖంతో ఉన్న సీతతో ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడంటే, ఓ గర్విస్తూ మహాగర్వంతో ఉన్నదానా, దర్పంతో ఒకవేళ నువ్వు నాకు సంతోషం కలిగించలేదంటే మాత్రము 2 నెలలు నిండేసరికి నీ రక్తం తాగుతాను అని ఆయన చెప్పాడు. ఏతత్ శ్రుత్వా వచః తస్య రావణస్య దురాత్మనః ఉవాచ పరమక్రుద్ధా సీతా వచనం ఉత్తమం. ఈ మాటలు విన్నది ఆ దుర్మార్గుడైన రావణుడు చెప్తూ ఉన్న మాటలు విని సీత మహాకోపంతో ఈ ఉత్తమమైన మాటలను ఆయనకు చెప్పింది. ఆమె ఏమన్నదంటే, ఓ రాక్షసాధమా, రామస్య భార్యాం అమిత తేజసః అవాచ్యం వదతః జిహ్వా కథన్న పతితా తవ కించిత్ వీర్యం తవ అనార్య యః మాం భర్తుః అసన్నిధౌ అపహృత్య ఆగతః పాప తేన అదృష్టః మహాత్మనా అన్నది. ఓ రాక్షసాధమా, అమిత తేజోమూర్తి అయిన రాముడి యొక్క భార్యను, అటువంటి నన్ను నువ్వు అనరాని మాటలన్నీ అంటూ ఉన్నావు.
అటువంటి నీ జిహ్వ నాలుక ఎందుకని తెగి పడట్లేదింకా? నువ్వైతే నా భర్త నా సన్నిధిలో లేకుండా ఉన్న సమయంలో, ఆయన చూడకుండా ఉన్నప్పుడు, ఆయన ఎటో ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఆయనకు కనిపించకుండా దొంగచాటుగా ఆ మహాత్ముడు లేని సమయంలో, "ఓ పాపా! పాపిష్టివాడా! ఓ అనార్య! ఓ అనార్యవంతుడా! దుర్మార్గుడా! నన్ను అపహరించి తీసుకొనొచ్చావే! ఇదా నీ వీర్యము? ఇది మహావీర్యం అంటారా? దీన్ని కించిత్ వీర్యం అంటారా? ఏమైనా ఇది గూడా ఒక గొప్ప పరాక్రమమేనా? నా భర్త నా దగ్గరగా లేకుండా ఉన్న సమయంలో ఆయనకు కనిపించకుండా దొంగచాటుగా నన్ను ఎత్తుకొనొచ్చి, పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నావే! ఇది గొప్ప వీర్యమా? ఇది పరాక్రమమా?" అని ఆమె అన్నది. ఇంక మనవాడికి కోపమొచ్చింది. "జానక్యా పరుషం వాక్యమేవ ముక్తః దశాననః వివృత్య నయనే క్రూరే ముష్టిముద్యమ్య దక్షిణం మైథిలీం హంతుమారబ్ధః స్త్రీభిః హాహాకృతం తదా." జానకి చెప్పిన ఆ పరుషమైన వాక్యాలు వింటూనే దశాననుడు కళ్ళు క్రూరంగా పెద్దగా విచ్చుకున్నాయి. కళ్ళు పెద్దవి చేశాడు కోపంతో. పిడికిలి ఎత్తి ఇంకా ఆమెను గుద్ది చంపేయడం కోసము మీద పడిపోతూ ఉంటే, ఆయనతో వచ్చిన స్త్రీలందరూ గూడా హాహాకారాలు చేశారు తదా అప్పుడు. తతః తాభిః సమేతాభిః నారీభిః సహ మహాబలః ప్రసాద్య సహసా నీతః భవనం స్వం నిశాచరః. తతః ఇంకా ఆయనతో వచ్చిన స్త్రీలందరూ గూడా ఆ మహాబలుడిని తీసుకొని ఆయన్ని ఎట్లో ఒకట్ల ప్రసన్నుడిని చేసి బలంగా ఆయన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా నిశాచరుడు ఆయన స్వభవనంలోకి వెళ్ళిపోయాడు అంతఃపురంలోకి. యాతే తస్మిన్ దశగ్రీవే రాక్షస్యః వికృతాననాః పరిక్షిప్య సమంతాత్ తాం నిద్రావసముపాగతాః. ఇంక దశగ్రీవుడు మన రావణుడు ఆ విధంగా యాతే వెళ్ళిపోయిన తర్వాత, ఆ రాక్షసీ వనితలందరూ వికారమైన ముఖాలతో ఉన్న వాళ్ళందరూ గూడా సీత చుట్టూ ఎక్కడి వాళ్ళక్కడే నిద్రబోయారు. సీత చుట్టే ఉన్నారు వాళ్ళు. ఆమెనేం వదిలిపెట్టలేదు గానీ పాపం నిద్రపోయారు వాళ్ళు. తాన్ చాహం తాదృశీన్ దృష్ట్వా సీతాయాః దారుణాం దశాం సంభాషణార్థం చ మయా జానక్యాః చింతితః విధిః. అటువంటి స్థితిలో ఉన్న సీతను, ఆమె యొక్క దారుణమైన దశను చూసి నేను ఎట్లోకట్ల ఆమెతో మాట్లాడే వద్దాము. ఆమె జాడైతే తెలిసింది గానీ, ఆమెనొకసారి మాట్లాడి, పలకరించి, విషయం చెప్పి బయలుదేరదాం అనుకున్నాను. ఎట్లా మాట్లాడదాం ఏమి అని ఆలోచన చేశాను. ఒక విధానాన్ని తయారు చేసుకున్నాను. ఇంకా ఆమెతో ఈ విధంగా చెప్పాను. దేవి రామస్య భర్తుః తే సహాయః భీమవిక్రమः సుగ్రీవः నామ విక్రాంతः వానరేంద్రः మహాబలः తస్య మాం విద్ధి భృత్యన్ త్వం హనుమంతం ఇహ ఆగతం భర్త్రా అహం ప్రేషితః తుభ్యం రామేణ అక్లిష్టకర్మణ. ఓ దేవి తే భర్తుః రామస్య సహాయః భయంకరమైన కర్మలు చేసే భీమ విక్రమం కలిగిన నీ భర్త రాముడి యొక్క సహాయం కోసము సుగ్రీవుడు అన్న పేరున్న గొప్ప విక్రాంతుడైన పరాక్రమం కలిగిన వానరేంద్రుడు మహాబలుడు నన్ను పంపించాడమ్మా. తస్య మాం విద్ధి నేను మా సుగ్రీవుడి యొక్క భృత్యుణ్ణి అని తెలుసుకో. నా పేరు హనుమంతుడు. అందుకని నేనిక్కడికొచ్చాను. నీ భర్త నన్ను పంపించాడమ్మా. ఆ అక్లిష్ట కర్మలు చేసే రాముడి చేత తుభ్యం నీ కోసం నేనిక్కడికి పంపబడ్డాను అని చెప్పాను. ప్రత్యభాషత మాం దేవి బాష్పైః పిహితలోచనా ప్రణమ్య శిరసా దేవీం అహం ఆర్యాం అనిందితాం రాఘవస్య మనోహ్లాదం అభిజ్ఞానం అయాచిషం ప్రాయచ్చత్ పరమోద్విగ్న వాచా మాం సందిదేశః. ఇంకా ఆ దేవి నన్ను చూసి కన్నీళ్లతో పలుకరించి మాట్లాడింది. ఆమెకు నేను తలవంచి నమస్కారం చేసి ఆ ఆర్యురాలు పూజ్యురాలు అనిందిత మూర్తి, నిష్కళంక మూర్తి ఆమెనేమడిగానంటే, "అమ్మా! రాముడి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే అభిజ్ఞానం ఏమైనా నువ్వు ఇస్తావా?" అని అయ్యాచిషం నేనడిగాను. ఆమె పరమ ఉద్విగ్నతతో కొన్ని మాటలు నాకు చెప్పింది సందేశంగా రాముడికి ఇవ్వమని. తతః తస్యై ప్రణమ్య అహం రాజపుత్ర్యై సమాహితః ఉత్తరం చ మయా దృష్టం కార్యశేషమంతరం.
తతః ఇంకా తస్యై ఆమెకు నమస్కారం చేసి నేను ఆ రాజపుత్రికి సమాహితమైన మనసుతో ఆమెకు నమస్కారం చేసి, అనంతరం ఇంకా వెంటనే అంతరం అంటే గ్యాప్. నా అంతరం, అనంతరం. ఇంకా వెంటనే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కార్యశేషం మిగిలిన కార్యాన్ని చెయ్యడం గురించి ఉత్తరం తర్వాత చేయవలసిన పని ఏమి అని దృష్టం చూడబడ్డ తర్వాత వెంటనే ఇప్పుడు నేను చేయవలసిందేమి? సీత ఎక్కడుందో చూసాను. ఆమెతో మాట్లాడాను. ఆమె దగ్గర అభిజ్ఞానము, ప్రత్యభిజ్ఞ గూడా పుచ్చుకున్నాను. ఇంకిక్కడి నుంచి వెళ్ళాలి. ఈలోగా ఏమైనా వెంటనే చేయవలసిందుందా అని ఆలోచన చేసుకున్నాను. తతః అవర్తత మే కాయః తదా పర్వత సన్నిభః యుద్ధకాంక్షీ వనంతచ్చ వినాశయితుమారభే. తతః నేనింక నా శరీరాన్ని బాగా పెంచాను. పర్వతమంత ఎదిగాను. యుద్ధాన్ని కోరుకుంటూ నేను ఆ వనాన్ని వినాశం చేయడం ఆరంభించాను. తచ్చుత్వా రాక్షసేంద్రేణ విసృష్టా భృశదుర్జయాః రాక్షసాః కింకరాः నామ రావణస్య మనోనుగాః. అది విని రాక్షసేంద్రుడి చేత జయించడం కష్టం అటువంటి వాళ్ళు, రావణుడి మనసును తెలుసుకుని ప్రవర్తించే వాళ్ళు కింకరులు అన్న పేరున్న రాక్షసులందరూ ఆయన చేత విసృష్టాః పంపబడ్డారు. తేషాం అశీతి సాహస్రం శూలముద్గరపాణినాం మయా తస్మిన్ వనోద్దేశే పరిఖేణ నిషూదితం. ఒక 80,000 మందొచ్చారు వాళ్ళు. శూలాలు, ముద్గరాలు అంటే ఏదో బళ్ళేలు అవన్నీ పట్టుకొనొచ్చారు. ఏవో ఇనుప గుదియలవన్నీ. వాళ్ళందరూ గూడా నా చేత ఆ వనోద్దేశే ఆ వన ప్రదేశంలో ఉద్దేశమన్నా, ప్రదేశమన్నా, ఆదేశమన్నా, సందేశమన్నా, దేశమన్నా ప్లేస్ అనర్థం. ఆ ఉద్దేశంలో అంటే ఆ ప్రదేశంలో అక్కడ వనంలో, అడవిలో ఆ అశోక వనంలో ఒక పరిగె పుచ్చుకున్నాను నేను. దానితో గుద్ది చంపేశాను. తతః మే బుద్ధిః ఉత్పన్న చైత్యప్రాసాదమాక్రమం తత్రస్థాన్ రాక్షసాన్ హత్వా శతం స్తంభేన వై పునః. ఇంకా అక్కడ నా బుద్ధిలో ఇంకొక ఆలోచనొచ్చింది. ఇంకెందుకు ఊరికనే ఉండడం అని, ఆ చైత్య ప్రాసాదం ఏదున్నదో దాన్ని ఆక్రమిద్దాం అనుకున్నాను. అక్కడ ఉన్న ఆ చైత్య ప్రాసాద రక్షకులతో పాటు వాళ్ళు 100 మందున్నారు. వాళ్ళని చంపేసాను. అక్కడే ఆ చైత్య ప్రాసాదాన్ని మొత్తాన్ని ధ్వంసం జేసి, ఆ చైత్య ప్రాసాదం యొక్క స్తంభంతోటే దాన్ని రక్షిస్తున్న వాళ్ళని కాపలా వాళ్ళని గూడా గుద్ది చంపేశాను. లలామభూతः లంకాయాः సహ వై విధ్వంసితः మయా తతః ప్రహస్తస్య సుతం జంబుమాలినమాదిశత్. ఈ విధంగా వనాన్ని, ఆ వనంలోని చైత్య ప్రాసాదాన్ని మొత్తాన్ని అంతటిని విధ్వంసం చేశానని విని, ఇంకా ప్రహస్తుడి కొడుకు జంబుమాలి ఆయన్ను పంపించాడు రావణుడు. తం మహాబల సంపన్నం రాక్షసం రణకోవిదం పరిఘేణ అతిఘోరేణ సూదయామి సహానుగం. వాడు సహచరులతో పాటొచ్చాడు. గొప్ప రణకౌశలం కలిగిన వాడు ఆ రాక్షసుడు. గొప్ప బల సంపన్నుడు. వాణ్ణి గూడా నేను ఈ జంబుమాలిని ఆ పరిగ ఇనుప గుదియబెట్టి, ఆ తోరణానికి అడ్డంగా బెట్టే అడ్డగడి ఏదున్నదో దాన్ని పుచ్చుకుని అతి ఘోరంగా గుద్ది చంపేశాను. ఆయనతో వచ్చిన అనుచరులతో సహా. తచ్చుత్వా రాక్షసేంద్రః తు మంత్రిపుత్రాన్ మహాబలాన్ పదాతిబల సంపన్నాన్ ప్రేషయామాస రావణః. ఇంకది విని రాక్షసేంద్రుడు మన రావణుడు మంత్రిపుత్రులను, గొప్ప బలవంతులను పదాతి బలంతో సహా మొత్తం సైన్యంతో సహా పంపించాడు. పరిఘేణైవ తాన్ సర్వాన్ నయామి యమసాదనం మంత్రిపుత్రాన్ హతాన్ శ్రుత్వా సమరే లఘువిక్రమాన్ పంచసేనాగ్రగాన్ శూరాన్ ప్రేషయామాస రావణః తానహం సహ సైన్యాన్ వై సర్వాన్ ఏవ అభ్యసూదయం. ఇంకా అదే పరిగెతో వాళ్ళని గూడా మంత్రిపుత్రులను గూడా గుద్ది చంపేశాను. మంత్రిపుత్రులు గూడా ఈ విధంగా చనిపోయారు. అంత గొప్ప వేగం కలిగిన వాళ్ళు, గొప్ప పరాక్రమం కలిగిన వాళ్ళు యుద్ధంలో వాళ్ళు గూడా చనిపోయారని విని, 5గురు సేనా అగ్ర నాయకులను పంపించాడు రావణుడు ఈసారి. వాళ్ళని గూడా వాళ్ళ సైన్యంతో సహా నేను మొత్తం అందరిని గుద్ది చంపేశాను. అదే ఇనుప గుదియతోటి మోది చంపేశాను. తతః పునః దశగ్రీవः పుత్రమక్షం మహాబలం బహుభిః రాక్షసైః సార్ధం ప్రేషయామాస రావణః. మన దశగ్రీవుడు మన రావణుడు మహాబలవంతుడైన ఆయన పుత్రుడిని అక్షుణ్ణి పంపించాడు ఈసారి. ఆ రాక్షసుడు ఎంతో మంది రాక్షసులతో పాటు వచ్చాడు. వస్తూనే వాడు ఆకాశంలోకి ఎగిరాడు నాతో పాటు. ఇంక నేనేం చేశానంటే, సహసా ఖం సముత్క్రాంతం పాదయోః చ గృహీతవాన్ చర్మాసినాన్ శతగుణం భ్రామయిత్వా వ్యపేషయం. ఏదో డాలు, కత్తి అవన్నీ పట్టుకొనొచ్చాడు పాపం. నేను వేగంగా ఆకాశంలోకి ఎగిరిన ఆ అక్షుడు వెనకాలే వెళ్ళి
వాడి 2 పాదాలు గట్టిగా ఒడిసి పట్టుకుని గిరగిరా, గిరగిరా ఒక 100 సార్లు వేగంగా తిప్పి వదిలిపెట్టేసరికి కింద పడ్డాడు భూమి మీద. ముద్ద ముద్ద అయ్యాడు. నుగ్గు నుగ్గయ్యి పిండి పిండిలాగా చనిపోయాడు పాపము. తం అక్షమాగతం భగ్నం నిశమ్య సహ దశాననః తతః ఇంద్రజితన్నామ ద్వితీయం రావణః సుతం వ్యాధిదేశ సుసంక్రుద్ధః బలినం యుద్ధ దుర్మదం. ఆ అక్షుడు గూడా వచ్చినవాడు వచ్చినట్టే భంగమైపోయాడు అని విని దశాననుడు ఈసారి ఇంద్రజిత్ అన్న పేరున్న ఇంకో కొడుకును పంపించాడు. గొప్ప కోపంతో మన రావణుడు మహాబలవంతుడైన యుద్ధ దుర్మదుడైన ఇంద్రజిత్తుని వ్యాధి దేశ ఆదేశించి పంపాడు. వస్తూనే ఇంద్రజిత్ ఏం చేశాడంటే, బ్రాహ్మణాస్త్రేణ సహతు మాం ప్రబధ్నాత్ చ అతివేగితః. వస్తూనే అతి వేగంతో ఇంకా ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా బ్రహ్మాస్త్రంతో నన్ను ప్రబధ్నాత్ బాగా గట్టిగా బంధించేశాడు. ఇంక నన్ను తీసుకుని వెళ్లారు. నేను రావణుడిని గూడా చూశాను ఫేస్ టు ఫేస్. మాట్లాడాను కూడా. దృష్ట్వా సంభాషితః చ అహం రావణేన దురాత్మనా పృష్టః చ లంకాగమనం రాక్షసానాం చ తం వధం. రావణుడు ఆ దుర్మార్గుడు నా చేత చూడబడ్డాడు. నేను గూడా ఆయనకు గనిపించాను. మాట్లాడాను గూడా. ఆయన నన్నడిగాడు, "ఈ లంకకు రావడానికి కారణమేమి? రాక్షసులందరిని చంపడానికి కారణమేమి?" అని అడిగాడు పాపం. మొత్తం తత్సర్వం చెప్పాను నేను. చ మయా తత్ర సీతార్థమితి జల్పితం. సీత కోసం అని చెప్పాను. ఎందుకు రావడం? ఎందుకు రావడం ఎందుకు? వీళ్ళందరిని చంపడం ఎందుకు అంటే, 2 వేరు వేరు క్వెషన్స్ గాదు రావణ. ఒకటే విషయము. సీత కోసము అని చెప్పాను. ఎట్లా అంటే, మారుతస్య ఔరసः పుత్రः వానరः హనుమానహం. రామదూతం చ మాం విద్ధి సుగ్రీవ సచివం కపిం. సుగ్రీవః చ మహాతేజాః సహ త్వాం కుశలమబ్రవీత్. వాలినా హృతరాజ్యః సహ సుగ్రీవः వానరర్షభः చక్రే అగ్నిసాక్షికం సఖ్యం రాఘవేణ స లక్ష్మణः. తేన ప్రస్థాపితః తుభ్యం సమీపం ఇహ ధర్మతః క్షిప్రమానీయతాం సీత దీయతాం రాఘవాయ చ. మారుతుడి యొక్క ఔరసపుత్రుణ్ణి నేను వాయుదేవుడి ఔరసపుత్రుణ్ణి వానరుణ్ణి హనుమంతుడన్న పేరున్నవాణ్ణి. రామదూతగా ఇక్కడికొచ్చాను. సుగ్రీవుడి యొక్క సచివుణ్ణి కపిని. సుగ్రీవుడు ఆ మహాతేజోమూర్తి నిన్ను కుశలమడిగానని చెప్పమన్నాడు. వాలి చేత రాజ్యాన్ని పోగొట్టుకున్న సుగ్రీవుడు ఆ వానర శ్రేష్ఠుడు. లక్ష్మణుడితో పాటున్న రాఘవుడితో రాముడితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. మా సుగ్రీవుడు నన్నిక్కడికి పంపిస్తే నీ దగ్గరికొచ్చాను ధర్మంగా. నువ్వేం చెయ్యి అంటే, ధర్మం చూసి క్షిప్రం వెంటనే సీతను పిలిపించు, రాముడికి ఇచ్చెయ్యి అని చెప్పాను. ఇతి వానరరాజః త్వాం ఆహా ఇతి అభిహితః మయా మమ ఐక్షత తతః క్రుద్ధః చక్షుషా ప్రదహన్నివ. ఈ విధంగా మా వానర రాజు నీకు చెప్పమని చెప్పి పంపించాడు అని నేను అనగానే, నా వైపుకు మహాకోపంతో చూశాడు. ఆ చూపులతోటే కాల్చేస్తున్నట్టు. తేన వజ్జః అహం ఆజ్ఞప్తః రక్షసా రౌద్రకర్మణ విభీషణః తస్య భ్రాత వారయన్నిదమబ్రవీత్. వధించండి అని నా గురించి ఆజ్ఞాపించాడు ఆ రౌద్రమైన కర్మలు చేసే రాక్షసుడు. ఆయన సోదరుడున్నాడు విభీషణుడు, వద్దు అని ఆపేశాడు. దూతవజ్జాన దృష్టా హి రాజశాస్త్రేషు రాక్షస విరూపకరణం దృష్టం న వధోస్తి ఇతి శాస్త్రతః. దూతలను వధించడం అన్నది రాజశాసనాల్లో లేదు, రాజులకు చెప్పిన శాస్త్రాల్లో లేదు. ఓ రాక్షస, వద్దు. కావాలంటే విరూపంగా తయారు చేయొచ్చు. ఏవైనా కరణాలు, ఏవైనా అవయవాలని వికలం చెయ్యొచ్చు. వధ కాదు, శాస్త్రంలో చెప్పబడలేదు అని ఆయన చెప్పాడు. విభీషణేన ఏవ ముక్తః రావణః సంధిదేశతాన్ రాక్షసాన్ ఏతద్యేవ అస్య లాంగూలం దహ్యతామితి. విభీషణుడు చెప్పిన మాట విని రావణుడు ఆ రాక్షసులకి ఇటువంటి ఆదేశం ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, అస్య ఈ కపి యొక్క ఏతత్ లాంగూలం ఆ తోకను కాల్చండి అని ఆయన చెప్పాడు. తతః తస్య వచః శ్రుత్వా మమ పుచ్చం సమంతతః వేష్టితం శణవల్కైః చ జీర్ణైః కార్పాసజైః పటైః. తతః ఇంకా ఆయన మాట విని అందరూ నా తోక పట్టుకునే దానికి
ఏవో వల్కలాలు, నార చీరలు అవన్నీ చివికిపోయిన వస్త్రాలవన్నీ చుట్టి పటాలు రకరకాల వస్త్రాలు చుట్టి దాన్ని అగ్నితో అంటించారు. తతః తే రాక్షసాः శూరాः బద్ధం మాం అగ్నిసంవృతం అఘోషయన్ రాజమార్గే నగరద్వారమాగతాః. తతః ఇంక తే రాక్షసులందరూ గూడా శూరులందరూ నన్ను ఆ విధంగా తోకకు నిప్పంటించి కట్టేసి రాజద్వారంలో, రాజమార్గంలో నడిపిస్తూ తీసుకుని వెళ్తూ ఉన్నారు నగర ద్వారం వరకు. పెద్దగా నా గురించి చారీకుడు, గూఢచారి అని చాటింపు వేస్తూ తతోహం సుమహద్రూపం సంక్షిప్య పునరాత్మనః విమోచయిత్వా తం బంధం ప్రకృతిస్థః స్థితః పునః. నేను నా రూపాన్ని ముందు చిన్నగా చేసుకున్నాను. ఆ బంధాల్లో నుంచి బయటపడ్డాను. మళ్ళీ నా స్వరూపంలోకొచ్చాను. ఇంకప్పుడేం జేశానంటే, ఆయాసం పరిఘం గృహ్య తాని రక్షాంసి అస్యుదయం. తతః తత్ నగరద్వారం వేగేన ఆప్లుతవానహం. మళ్ళీ అంతే ఆ నగరద్వారం దాకా తీసుకొని వెళ్తే అక్కడ ద్వారతోరణం దగ్గర తలుపులకు అడ్డంగా ఇనుప గుదియలు పెట్టడానికి పెడతారు. ఆ అడ్డుగడియ ఒకటి, ఇనుప గుదియ ఒకటి పుచ్చుకున్నాను, పరిగెను. దాంతోటే నాతో పాటొచ్చిన రాక్షసులందరిని గుద్ది చంపేశాను రక్షకులను. తర్వాత నగరద్వారం పైకి వేగంగా ఎగిరాను. ఉచ్చేన చ ప్రదీప్తేన తాం పురీం సాట్టగోపురాం దహామ్యహం అసంభ్రాంతః యుగాంతాగ్నిః ఇవ ప్రజాః. ఇంక పుచ్చేన ప్రదీప్తేన రగులుతూ ఉన్న నా తోకతో అట్టాలకాలతో, గోపురాలతో ఉన్న పురాన్ని మొత్తాన్ని నేను దహామి కాల్చేశాను. ఎట్లా అంటే అగ్ని మొత్తము ప్రళయకాలాగ్నిలాగా ప్రజలందరినీ దహించేసింది. అసలు ఆ విధంగా ఏం తడుకు బెణుకు లేకుండా మొత్తం పురమంతా, లంకంతా కాల్చేశాను. తతః పర్వతమాసాద్య తత్ర అరిష్టమహం పునః ప్రతిప్లవనమారేభే యుష్మద్దర్శన కాంక్షయా. ఇంకా అక్కడి నుంచి అరిష్టం అన్న ఒక పర్వతాన్ని ఎక్కి అక్కడి నుంచి మిమ్మల్ని చూడ్డం కోసం మళ్ళీ ఒక్క ఎగిరాను ఆకాశంలోకి. అక్కడ మళ్ళా ప్రయాణం చేసి మీకోసం ఇంత దూరం వచ్చాను. తతః పవనచంద్రార్క సిద్ధగంధర్వ సేవితం పంథానమహం ఆక్రమ్య భవతః దృష్టవాన్ ఇహ. గాలి, చంద్రుడు, సూర్యుడు, సిద్ధులు, గంధర్వులు వీళ్ళందరూ సేవించే ఆ మార్గము పంథ ఏదున్నదో దాన్ని ఆక్రమించి అక్కడ క్రమంగా ప్రయాణిస్తూ ఇప్పటికి భవతః మీ చేత దృష్టవాన్ ఇహ చూడబడ్డాను. ఆ విధంగా మళ్ళీ తిరిగొచ్చాను. సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వం అనుష్ఠితం ఏతత్ సర్వం మయా తత్ర యథావత్ ఉపపాదితం. సుగ్రీవుడి కార్యంగా నేను ఆ కార్యాన్ని సాధించడం కోసం బయలుదేరి వెళ్ళాను కదా! అదంతా పూర్తి చేసుకుని వచ్చి మళ్ళీ జరిగిందంతా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పాను అని ఆయన పూర్తి చేశారు. ఇంక దాని తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఆలోచన చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి సుగ్రీవుడు, రామచంద్రమూర్తి, లక్ష్మణుడు ఉన్న చోటికి రావాలి. ఆ తర్వాత మళ్ళీ చెప్పవలసినవన్నీ చెప్పాలి. రామచంద్రమూర్తి చేయవలసిన దాన్ని ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఇంకా అదంతా జరుగుతూ ఉంటుంది. మనము చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.